వెల్కమ్ టు రాజనీతి. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం సింగపూర్లో పర్యటిస్తూ ఉంది. సింగపూర్ ప్రభుత్వం అక్కడ పారిశ్రామికవేత్తలతో నారా లోకేష్ బృందం సంప్రదింపులు జరుపుతూ ఉంది. రేపు కూడా లోకేష్ సింగపూర్లోనే ఉంటారు. ఇవాళ సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎకనామిక్ రీజియన్ని అత్యుత్తమ ఆర్థిక నగరంగా డెవలప్ చేయడానికి సహకరించాలని లోకేష్ కోరారు. అత్యుత్తమ ఆర్థిక ప్రాంతంగా అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తి గల భాగస్వాములను ఆహ్వానిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశాం. మేము అమరావతికి చట్టబద్ధత కూడా వచ్చింది కాబట్టి పెట్టుబడిదారులు నిర్భయంగా అక్కడ పెట్టుబడులు పెట్టొచ్చని లోకేష్ వాళ్ళకి చెప్పారు. ఈ అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. సింగపూర్లోని పుంగోల్ టౌన్షిప్ తరహాలో అమరావతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఒకటి నిర్మిస్తున్నాం. ఇది దేశంలోనే ఒక మోడల్ టౌన్షిప్గా నిలుస్తుంది. దానికి కూడా సింగపూర్ సహకారం కావాలని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న కంపెనీలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని చెప్పారు. లోకేష్ అమరావతిలో పుంగోల్ తరహా టౌన్షిప్ డెవలప్ చేస్తున్నామని చెప్పారు. అసలు ఈ పుంగోల్ ఎలా ఉంటుందని ఆరాధిస్తే అది సింగపూర్లో మొదటి ఎకో టౌన్, అంటే పర్యావరణ హిత టౌన్షిప్ అని చెప్పొచ్చు. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ వాడతారు, వర్షపు నీటిని శుద్ధి చేసి వాడుకునే వ్యవస్థ ఉంది. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను వ్యాక్యూమ్ పైపుల ద్వారా సేకరిస్తారు, అంటే మానవ ప్రమేయం తక్కువగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ వాటర్ వేస్ ఏర్పాటు చేశారు. ఈ వాటర్ వేస్ చుట్టూ సైక్లింగ్ ట్రాక్, వాక్వే, పార్కులు లాంటివి ఏర్పాటు చేశారు. అలాగే రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ ఏరియా కూడా ఉంటుంది. ఆ కమర్షియల్ ఏరియాలో టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేశారు. సైబర్ సెక్యూరిటీ, ఏఐ, రోబోటిక్స్ కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి. విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ టౌన్షిప్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సైకిల్ వాడకం ఎక్కువగా ఉంటుంది, అంటే కాలుష్యరహితమైన రవాణా వ్యవస్థ ఉంటుంది. అమరావతిలో కూడా పుంగోల్ తరహాలో నెక్స్ట్ జనరేషన్ టౌన్షిప్ నిర్మించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సింగపూర్ ప్రభుత్వ సహకారం తీసుకునే అంశం మీద ఈ పర్యటనలో లోకేష్ చర్చించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిని వేగవంతం చేయటం, అలాగే అమరావతి రాజధాని అమరావతిలో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి సంబంధించి సింగపూర్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీతో లోకేష్ చేసిన చర్చలు ఫలప్రదమయ్యాయని లోకేష్ తెలిపారు. ఇవాళ అమరావతికి సంబంధించి ఇంకొక విశేషం కూడా ఉంది. అదేంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. పోలవరం తొలి దశను త్వరగా పూర్తి చేయాలని జలశక్తి మంత్రిని కోరారు. ఇక రాజధాని అమరావతిలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అమిత్ షాని కోరారు చంద్రబాబు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా హోంమంత్రికి అందించారు. రాజధాని అమరావతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో లాగా పట్టించుకోవట్లేదన్న విమర్శలు గత కొంతకాలంగా ఉన్నాయి. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ఏ రాష్ట్రానికి వెళ్ళినా లేదా ఏదైనా బయట దేశాలకు వెళ్ళినా, పెట్టుబడుల కోసం వెళ్ళినా విశాఖపట్నాన్ని ప్రమోట్ చేస్తున్నారు, లేదంటే అనంతపురం, తిరుపతి గురించి మాట్లాడుతున్నారు. కానీ అమరావతి గురించి మాట మాత్రంగా ప్రస్తావించడం లేదని, ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరి కూడా అక్కడే ఉన్నా ఆ ప్రాంతానికి ప్రైవేట్ పెట్టుబడులు తెచ్చే విషయంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అమిత్ షాని కోరటం, అలాగే అమరావతి ఎకనామిక్ జోన్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతో లోకేష్ చర్చలు జరపడం అమరావతి ప్రాంతీయులకి కొంత ఉపశమనం అని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.